హలో అండి. వెల్కమ్ టు మై ఛానల్ వేల్పులాస్ కిచెన్. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ ఎలా ఉన్నారో కమెంట్ సెక్షన్‌లో అయితే షేర్ చేసేయండి. అలానే ఇవాల్టి వీడియో వచ్చేసి మామిడికాయ పప్పు అండి. చాలా సింపుల్ వేలో టేస్టీగా, ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అనేదైతే నేను ఈ వీడియోలో చూపించాను. ఒకసారి మీకు దానికి కావాల్సిన ఇంగ్రీడియెంట్స్ అలానే ప్రిపేర్ చేసుకునే విధానం అనేదైతే నేను మీకు చూపిస్తాను. ఒకసారి చూసేయండి. అలానే మీరు గనక మన ఛానల్‌ని ఫస్ట్ టైమ్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరెన్నో మంచి మంచి రెసిపీస్‌తో అయితే మీ ముందుకు వస్తూ ఉంటాను. ఈ పప్పుని వేడి వేడి అన్నంలో కాస్త నెయ్యేసుకొని తింటూ ఉంటే చాలా టేస్టీగా ఉంటుందండి. ఒకసారి ఆ మామిడికాయ ముక్కలు చూడండి మధ్య మధ్యలో తగులుతూ ఎంత టేస్టీగా ఉంటుందో ఒకసారి ఊహించుకోండి. మనకి సమ్మర్ అంటేనే మామిడికాయలనేది గుర్తొస్తది కదండీ! ఆ మామిడికాయలతో ఎన్నెన్ని వెరైటీస్ చేసుకోవాలో అన్నీ కూడా ఈ సమ్మర్‌లో మనం ప్రిపేర్ చేసేసుకుందాము. ఒకసారి ఎళ్లి ప్రాసెస్ ఏంటి అనేదైతే చూసేద్దాము. ఈ పప్పుకి మనము పులుపు, కారం అనేది కరెక్ట్‌గా వేసామంటే దీనంత టేస్టీగా ఏ పప్పు ఉండదండి. అంత టేస్టీగా అయితే ఉంటుంది. అయితే దీనికి కావాల్సిన ఇంగ్రీడియెంట్స్ వచ్చేసి నేనైతే 100 గ్రామ్స్ వరకు కందిపప్పుని తీసుకున్నాను. అలానే ఒక 10 వరకు పచ్చిమిర్చి తీసుకున్నాను. చిన్న సైజ్ టమాటోలైతే 2 తీసుకోండి. పెద్ద సైజ్ టమాటో అయితే 1 తీసుకోండి సరిపోతుంది. అలానే ఒక చిన్నవి మామిడికాయలు నేను 2 అయితే తీసుకున్నాను. ఈ విధంగా పెద్ద పెద్ద పీసెస్‌గానే నేను కట్ చేసి పెట్టుకున్నాను తొక్క తీసేసి. కరివేపాకు, ఆనియన్స్ అండి. అలానే ఇంకా ఉప్పు, పసుపు ఇలాంటివన్నీ అయితే ఎలానో ఏస్తాం కదా అని నేను ఇందులో అయితే చూపియట్లేదు. ఇప్పుడైతే ఒకసారి మీకు ప్రాసెస్ ఏంటో గూడా చూసేద్దాం. ఫస్ట్ అయితే పప్పుని నీట్‌గా వాష్ చేసుకుందామండి. పప్పునైతే నీట్‌గా వాష్ చేసుకున్న ఈ పప్పులోకైతే మనం పప్పు ఏ గ్లాస్‌తో గానీ, ఏ బౌల్‌తో గానీ తీసుకున్నామో ఆ కప్‌తోనే 3 గ్లాస్ వరకైతే వాటర్ అనేది యాడ్ చేసుకోవాలండి. ఇప్పుడు ఇందులోకైతే కొద్దిగా పసుపు, కొద్దిగా సాల్ట్, అలానే మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి, టమాటో, కొద్దిగా ఆనియన్ అండి. అలానే కొద్దిగా ఆయిల్ అనేది కూడా వేసేసుకొని ఇప్పుడైతే కుక్కర్‌కి మూత పెట్టేసుకొని ఒక 4 విజిల్స్ అయితే రానిద్దాం. ఇప్పుడు ఇంకో బౌల్‌లో వాటర్ అనేది యాడ్ చేసుకొని అందులోకైతే మనం కట్ చేసి పెట్టుకున్న మామిడికాయ ముక్కల్ని వేసి బాయిల్ చేసుకోవాలి. ఇందులోకి కొద్దిగా సాల్ట్, అలానే కొద్దిగా పసుపు వీటన్నిటిని వేసుకొని వీటిని కూడా కాసేపు బాయిల్ అవ్వాలి మనకి. వీటిని కూడా మూత పెట్టేసుకొని బాయిల్ చేసుకుందాం. చూడండి మనకు మామిడికాయ ముక్కలైతే ఈ విధంగా అయితే ఉడికిపోయాయి. కాబట్టి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుందాం. వీటిని పక్కన పెట్టేసుకొని పప్పు కూడా మనకి బాగా మెత్తగా అయితే ఉడికిపోయిందండి. ఇప్పుడైతే వీటిని స్మాష్ చేసుకుందాం. ఇప్పుడు పప్పు మొత్తాన్ని కూడా నీట్‌గా స్మాష్ చేసుకుందామండి. ఇలా స్మాష్ చేసి పెట్టుకున్న దాంట్లోకైతే మనం ముందుగా బాయిల్ చేసి పెట్టుకున్న మామిడికాయ ముక్కల్ని కూడా వాటర్‌తో సహా వేసేసుకోవాలి. ఇప్పుడు జస్ట్ ఒకసారి ఇలా అంటే సరిపోతుందండి. మనకి ముక్కలనేవి అక్కడక్కడ తగులుతూ ఉంటేనే టేస్ట్ అనేది బావుంటుందనమాట. కాబట్టి ఆల్రెడీ అవి మనకు మెత్తగా ఉడికిపోయి ఉంటాయి కాబట్టి జస్ట్ ఒకసారి ఇలాగంటే మనకి ముక్కలనేవి కనిపిస్తూ అక్కడక్కడ తగులుతూ బావుంటుంది. ఇందులోకి ఇంకొద్దిగా సాల్ట్ అనేదైతే యాడ్ చేసుకుందాం. ఒకసారి వీటంతటిని మంచిగా మిక్స్ చేసుకొని పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు పోపు పెట్టుకోవడానికి స్టవ్ ఆన్ చేసుకొని
ప్యాన్ పెట్టుకొని అందులోకి అయితే ఒక 1.5 టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ అనేది అయితే యాడ్ చేసుకుంటున్నాను. ఆయిల్ని హీట్ అవ్వనిద్దాం. ఆయిల్ అయితే హీట్ ఎక్కిపోయింది. ఇప్పుడు ఇందులోకి అయితే పోపు దినుసులు యాడ్ చేసుకుంటున్నాను. అలానే కచ్చా పచ్చాగా దంచిన వెల్లుల్లి, ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, వీటన్నిటిని బాగా ఫ్రై అవ్వనిద్దాం. మనకి ఆనియన్స్ అనేవి గోల్డెన్ కలర్ వచ్చే వరకు అయితే ఫ్రై చేసుకుందాం. అలానే కొద్దిగా ఇంగువ కూడా యాడ్ చేసుకోండి. ఆ క్లిప్ అనేది అయితే నా దగ్గర మిస్ అయ్యింది. ఇంగువ వేసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. అలానే పోపులో వెల్లుల్లి కూడా కాస్త కచ్చా పచ్చగా దంచినవి కొద్దిగా ఎక్కువగా వేసుకోండి, ఫ్లేవర్ అనేది బాగుంటుంది. కరివేపాకు, ఎండుమిర్చి అనేది ఎప్పుడైనా లాస్ట్లో వేసుకుంటే ఎక్కువ ఫ్రై అవ్వకుండా మనకి చాలా టేస్టీగా అయితే ఉంటుందన్నమాట. చూసారు కదా, ఈ విధంగా ఫ్రై అవుతున్నప్పుడు ఎండుమిర్చి, కరివేపాకు ఇవి రెండు యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా బాయిల్ చేసి పెట్టుకున్న పప్పునైతే యాడ్ చేసుకోవాలి. ఈ పప్పుని ఒక ఉడకైతే ఉడకనివ్వాలండి. అప్పుడే మనకి ఈ పోపు ఫ్లేవర్ అనేది అంతా పప్పుకి పట్టి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇప్పుడు కాసేపు మూత పెట్టేసి పప్పును ఒక బాయిల్ అయితే అవనిద్దాము. ఒకసారి బాయిల్ అయితే సరిపోతుంది. చూసారు కదా, మామిడికాయ ముక్కలు ఈ విధంగా ఉంటే మనకి తినేటప్పుడు తగులుతూ చాలా బాగుంటుందన్నమాట. ఎప్పుడైతే మనము మూత పెట్టేసి ఒక 5 మినిట్స్ బాయిల్ చేసుకుందాం. చూసారు కదండి, ఈ విధంగా ఉడుకుతున్నప్పుడైతే మనము స్టవ్ ఆఫ్ చేసుకుందాం. అంతేనండి, ఎంతో టేస్టీగా సింపుల్గా మన పప్పు అనేది అయితే మనకి ఒక 10 మినిట్స్లోనే రెడీ అయిపోతుంది. చాలా టేస్టీగా అయితే ఉంటుందండి. మనకి మామిడికాయ పప్పులోకి పులుపు అలానే కారం అనేది పర్ఫెక్ట్గా సరిపోయిందంటే ఆ రుచి అయితే ఇంక అసలు చెప్పలేనిదన్నమాట. అంత టేస్టీగా అయితే ఉంటుంది. అలానే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. అలానే మీరు గనక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరెన్నో మంచి మంచి రెసిపీస్తో అయితే మీ ముందుకు వస్తూ ఉంటాను. ఇలానే సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను. మీరు కూడా ఒకసారి తప్పకుండా ఈ పప్పునైతే ఈ విధంగా అయితే మీ ఇంట్లో ప్రిపేర్ చేసుకోండి. టేస్ట్ ఎలా వచ్చిందో కమెంట్ సెక్షన్లో అయితే కమెంట్ చేసేయండి.